హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహినిస్ డిఎస్సి వరల్డ్. ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్ మీద ఫ్రీగా క్లాసెస్ అనే ఉంటాయి. మనము December 21st నుంచి క్లాసెస్ అయితే చేస్తున్నాము. అవి కంటిన్యూ చేస్తూ January 31st వరకు క్లాసెస్ ఉన్నాయి. కానీ నవంబర్ది కూడా చేయమన్నారు, Decemberది 1 to 20 కూడా చేయమని రిక్వెస్ట్ చేయడంతో నవంబర్ మొత్తం కూడా ఒకే క్లాసులో కంప్లీట్ చేస్తాను. ఇది December 1 to 20 అండ్ నవంబర్లో మిస్ అయినవి అనమాట. సో మీకు December 21 నుంచి ఏ రోజు ఆ రోజు క్లాస్ ఉంది. నవంబర్ మొత్తం ఒక క్లాస్ ఉంది. ఇది నవంబర్ లో మిస్ అయింది, December 1 to 20 క్లాస్ అనమాట. సో మీకు ఎవరికైనా సరే ఈ నవంబర్, డిసెంబర్, జాన్వరి మంత్ 3 months మొత్తం టోటల్ రౌండప్ కరెంట్ అఫైర్ పీడిఎఫ్ కావాలి అంటే 9494163477 అనే నెంబర్ కి మీరు 60 రూపీస్ పే చేస్తే మీకు పీడిఎఫ్ వాట్సాప్ లో వచ్చేస్తుంది. యాక్చువల్గా అది 75 రూపీస్ అండి. మీరు పే చేయగలిగితే, నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే 75 పే చేయండి, తగ్గించొద్దు. లేదు ఇవ్వలేని వాళ్ళ కోసం నేను 60 రూపీస్ పెట్టాను అనమాట, అంతే. ఓకేనా? సో ఇది ఇన్ఫర్మేషన్. ఇప్పుడైతే మనము క్లాస్ ని స్టార్ట్ చేసేద్దాము. మీకు నవంబర్, డిసెంబర్, జాన్వరి మొత్తం కరెంట్ అఫైర్ కూడా చక్కగా పీడిఎఫ్ లాగా వచ్చేస్తుంది అనమాట. సో మీరు ఇంకెక్కడ వెతకాల్సిన అవసరం లేదు. మీకు డౌట్ వస్తే ఆ పీడిఎఫ్ ఆన్ చేసుకుని క్లాస్ వినేస్తే రివిజన్ అయిపోతుంది. ఓకేనా? సో ఆ విధంగా అయితే కరెంట్ అఫైర్ ని కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ January 31st ఒక్కటే బ్యాలెన్స్ ఉంది వీడియో, అది కూడా చెప్పేస్తే 3 months ది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? ఆపరేషన్ సాగర్ బంద్ అనేది వరదలతో అతలాకుతలమైన శ్రీలంకకు చేయూతను అందించేందుకు ఆపరేషన్ సాగర్ బంద్ పేరుతో భారత్ తక్షణమే సహాయం అందించిందండి. మనకి ఆపరేషన్ సాగర్ బంద్ ఎందుకోసం అని కూడా అడగొచ్చు. 24వ షాంఘై సహకార సంస్థ SCO సభ్య దేశాల ప్రభుత్వాధినేతల వార్షిక శిఖరాగ్ర సదస్సు అనేది 2025 నవంబర్ 18న రష్యా రాజధాని మాస్కోలో జరిగింది. షాంఘై సహకార సంస్థ ప్రధాన కార్యాలయము చైనా రాజధాని బీజింగ్ లో ఉందన్నమాట. సో సదస్సు ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందనేది చెప్పేసుకోండి. నెక్స్ట్, ప్రపంచ దేశాల ప్రధాన న్యాయమూర్తుల 26వ అంతర్జాతీయ సదస్సు నవంబర్ 19 నుంచి 24 వరకు ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో జరిగింది. నవంబర్ 19 నుంచి 24 వరకు ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో జరిగింది అనమాట 26వ అంతర్జాతీయ సదస్సు. చాణక్య డిఫెన్స్ డైలాగ్ సదస్సు యొక్క థీమ్ ఏంటి 2025 గాను అంటే పరివర్తనకు సంస్కరణ, సశక్త, సురక్షిత భారత్ అన్నమాట. ఈ సదస్సు అనేది నవంబర్ 27, 28వ తేదీల్లో న్యూఢిల్లీలో జరిగింది. డిసెంబర్ 4, 5 తేదీల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ లో పర్యటించారండి. అప్పుడు భారత్ రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సదస్సు సందర్భంగా 11 ఒప్పందాలపైన ఇరు దేశాలు కూడా సంతకం చేసుకున్నాయి అనమాట. డిసెంబర్ 4, 5 తేదీల్లో. వాతావరణ మార్పు పనితీరు సూచిక 2026లో భారత్కి ఎన్నో స్థానం వచ్చిందంటే 23వ స్థానం వచ్చింది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పర్యావరణ సమస్యలపై భాగస్వామి పక్షాల 30వ సదస్సు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP అనేది నవంబర్ 10 నుంచి 22 వరకు బ్రెజిల్లోని బెలేం నగరంలోని హంగర్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది. సో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది 30వ సదస్సు. అది బ్రెజిల్లో జరిగింది నవంబర్ 10 నుంచి 22 వరకు. ఓకేనా? ఈ ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తుంది కదా వాతావరణ మార్పుల సదస్సు గురించి, దాన్ని కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ గా COP గా వ్యవహరిస్తారనమాట. ఓకే, బదిలీల ఒలింపిక్స్ అనేది 2025 నవంబర్ 15 నుంచి 26వ తేదీ వరకు జరిగాయండి. జపాన్ రాజధాని టోక్యోలో జరిగాయి. అయితే ఈ బదిలీల ఒలింపిక్స్ లో భారత్కి ఎన్నో స్థానం వచ్చిందంటే 6వ స్థానం వచ్చిందనమాట. సో మొత్తంగా 20 పథకాలు అయితే గెలుచుకుంది భారత్. అందులో 9 గోల్డ్, 7 సిల్వర్, 4 బ్రోంజ్ అన్నమాట. సో ఫస్ట్ ప్లేస్ ఎవరికి వచ్చింది బదిలీల ఒలింపిక్స్ లో అంటే ఉక్రెయిన్ కి వచ్చిందండి. మొత్తంగా వాళ్ళు 100 పథకాలని గెలుచుకున్నారు. అందులో 32 గోల్డ్, 39 సిల్వర్, 29 బ్రోంజ్ అన్నమాట. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో భారత షూటర్ ప్రాంజలి ధోమల్ స్వర్ణం గెలుచుకుంది. భారత షూటర్ మహిత్ సంధు 4 పథకాలను సాధించింది. అందులో 50 మీటర్ల రైఫిల్లో గోల్డ్ సాధించింది అనమాట. 25 మీటర్ల పిస్టల్లో అందులో పురుషులతో గోల్డ్ ఎవరికి వచ్చింది అంటే అభినవ్ దేశ్వాల్కి వచ్చిందండి. దీక్ష డాగర్ గోల్స్ వ్యక్తిగత స్ట్రోక్ ప్లేలో గోల్డ్ గెలుచుకుంది.
10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో అనియా ప్రసాద్ గోల్డ్ గెలుచుకుంది అనమాట. సో ఈ విధంగా అయితే గోల్డ్ గెలుచుకున్న వాళ్ళు మళ్ళీ సపరేట్ గా కొంతమందిని నేను రాయడం జరిగింది. నెక్స్ట్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ లో ధనుష్ శ్రీకాంత్ స్వర్ణం గెలుచుకున్నారండి. అలాగే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లో ధనుష్ శ్రీకాంత్ అండ్ మహిత్ సంధు స్వర్ణం గెలిచారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్ లో అభినవ్ దేశ్వాల్ అండ్ ప్రాంజలి జోడి స్వర్ణం గెలుచుకుంది. మీకు ఇక్కడ ఎయిర్ రైఫిల్ సింగిల్, ఎయిర్ రైఫిల్ మిక్స్డ్, ఎయిర్ పిస్టల్ ఆ తేడా మీరు గేమ్స్ లో గమనించుకోవాలన్నమాట, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ భారతీయులు జరుపుకునే దీపావళి పండుగని యునెస్కో అగోచర సాంస్కృతిక వారసత్వ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో చేర్చారన్నమాట. అగోచర సాంస్కృతిక వారసత్వ సదస్సు 2025 ఎన్నోదంటే 20దండి. డిసెంబర్ 7 నుంచి 13 వరకు ఢిల్లీలోని ఎర్రకోట సముదాయంలో జరిగింది. తదుపరి సమావేశం 2026 డిసెంబర్లో చైనాలోని జయామెన్ నగరంలో జరిగింది. బంగ్లాదేశ్ కు చెందిన తగైల్ చీర, అలాగే ఆఫ్ఘాన్ కి చెందిన మినియేచర్ పెయింటింగ్ లోని బేజాత్, ఈ రెండు కూడా యునెస్కో వారసత్వ గుర్తింపు లభించిందనమాట ఈ రెండింటికి. ఓకేనా. సో అగోచర సాంస్కృతిక వారసత్వం అనేది ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగింది. నెక్స్ట్ 2026 డిసెంబర్లో చైనాలోని జయామెన్లో జరుగుతుంది. ఓకే. దీపావళికి అయితే మనకి అగోచర సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చారు ఆ పండుగని. నెక్స్ట్ అత్యధిక జీవితకాలం ఉన్న జాబితాలో తెలుగు రాష్ట్రాలది 9వ స్థానం అండి. అలాగే 6వ జాతీయ జల అవార్డులు అనేవి 2024 గాను ప్రధానోత్సవం అనేది నవంబర్ 18న న్యూఢిల్లీలోని విద్యాభవన్ లో జరిగింది. ఆ పురస్కారాల్ని ద్రౌపది ముర్ము గారు అందించారనమాట. ఓకే. 6వ జల జాతీయ అవార్డులు. కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన 6వ జాతీయ జల పురస్కారాల్లో ఏపీకి 5 అవార్డులు దక్కాయి. నీటి సంరక్షణలో అత్యుత్తమ కృషికి దక్షిణాదిలో తొలి స్థానంలో నిలిచిన ప్రకాశం జిల్లాకు చెందిన పొదిలి రాజశేఖరరాజు అనే అతనికి అవార్డుతో పాటు 1 లక్ష నగదు కూడా ఆయన అందుకున్నారనమాట. అలాగే గ్రామ పంచాయతీల విభాగంలో ఫస్ట్ ప్లేస్ అన్నమయ్య జిల్లా, సెకండ్ ప్లేస్ ప్రకాశం జిల్లా వచ్చింది. జిల్లాల విభాగంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుకి 12వ ర్యాంక్ వచ్చింది. నగరపాలక సంస్థ విభాగంలో రాజమహేంద్రవరానికి 4వ స్థానం వచ్చింది. ఇలా ఒక్కో విభాగంలో ఒక్కొక్క జిల్లాకి ఒక్కో ర్యాంక్ ఇవ్వడం జరిగిందండి. సో టోటల్ గా కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన 6వ జాతీయ జల పురస్కారాలు ఏపీకి ఎన్ని వచ్చాయంటే 5 వచ్చాయని గుర్తుపెట్టుకోండి. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని తెలుసు కదా, షేక్ హసీనా గారు, ఆవిడికి మరణశిక్ష విధించిందనమాట కోర్టు. ఎప్పుడంటే 2025 నవంబర్ 17న తీర్పిచ్చింది. చిలీ నూతన అధ్యక్షుడు హొసే ఆంటోనియో 2026ని అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా ప్రకటించారండి ఐక్యరాజ్య సమితి. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది ఉమెన్ ఫార్మర్ IYWF గా 2026ని ప్రకటించింది. అత్యవసర నిబంధనల కింద అదనంగా హెరాన్ మార్క్ 2 డ్రోన్లను కొనుగోలు చేయడానికి భారత్ ఇజ్రాయెల్తో ఒప్పందం కుదుర్చుకుంది. డిసెంబర్ 12న ఢిల్లీ కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఉన్నత విద్యకు సంబంధించి యూజీసీ, ఏఐసిటిఈ, ఎన్సిటిఈ వంటి సంస్థల స్థానంలో ఏకైక వ్యవస్థని తీసుకురాబోతున్నారండి. అసలు దీనిలో భాగంగానే రూపొందించిన వికసిత్ భారత్ శిక్షా అధీక్షణ్ బిల్లుకి ఈ డిసెంబర్ 12న కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందనమాట. అంటే ఉన్నత విద్య స్థానంలో వివిధ సంస్థలు అనేవి లేకుండా ఏకైక వ్యవస్థ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. అది భారత త్రివిధ దళాలు, సైన్యం, నౌకాదళం, వైమానిక దళం, ఈ 3 దళాలు ఉమ్మడిగా అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు త్రిశూల్ పేరిట విన్యాసాలు నిర్వహించాయి. భారత్ పాకిస్తాన్ సరిహద్దులోని సర్క్రీక్ ప్రాంతంలో ఈ విన్యాసాలు అనేవి జరిగాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద లబ్ధిదారుల నుంచి అభిప్రాయాన్ని సేకరించడానికి కృత్రిమ మేధ ఆధారిత వేదిక అయిన ఆశాని ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో భారత్ థార్ శక్తి విన్యాసాలని నిర్వహించింది. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో భారత్ నిర్వహించిన విన్యాసాల పేరు ఏంటంటే థార్ శక్తి. ఇవి జైసల్మేర్ జిల్లాలోని లాంగేవాలా బార్డర్ పోస్ట్ లో జరిగాయి. ప్రధానమంత్రి కార్యాలయం కొత్త భవన సముదాయాన్ని సేవా తీర్థ్ గా పిలువనున్నారు. సేవా తీర్థ్ భూ అయస్కాంతాల ఖనిజాల గనుల తవ్వకం, శుద్ధి, స్వచ్ఛమైన ఖనిజాల తయారీకి
నవంబర్ 26న పిఎం గారు కొత్త పథకానికి ఆమోద ముద్ర వేశారు. ఆ పథకం పేరు ఏంటి అంటే రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్, REPMS. భూ అయస్కాంతాల ఖనిజాల గనుల తవ్వకం, శుద్ధి, స్వచ్ఛమైన ఖనిజాల తయారీకి ఆ పథకం పేరు పెట్టారు. దేశంలో తొలి బుల్లెట్ రైల్ 2027 ఆగస్టులో గుజరాత్లోని సూరత్ వాపి మధ్య నడుస్తుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశంలోనే తొలిసారిగా అండమాన్ నికోబార్ దీవుల్లో జాతీయ పగడపు దిబ్బల పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఇక నుంచి 1600 అనే సిరీస్తోనే, ఆ సిరీస్ నెంబర్తోనే బ్యాంక్ కాల్స్, అలాగే బ్యాంకింగ్ ఇతర ఆర్థిక సంస్థలు, అలాగే మ్యూచువల్ ఫండ్లు కూడా ఈ 1600 నెంబర్ సిరీస్ ని వినియోగించాలని దశల వారీ గడువుల్ని ట్రాయ్ నవంబర్ 19న ప్రకటించింది. దేశవ్యాప్తంగా డిసెంబర్ 19 నుంచి 25 వరకు ప్రజా సమస్యల పరిష్కార వారాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. ఆ పరిష్కార వారం ఏ పేరుతో నిర్వహించారంటే ప్రశాసన్ గావ్ కి ఓర్. ఓకే, డిసెంబర్ 19 నుంచి 25 వరకు. ఆరోగ్య భద్రత జాతీయ భద్రతా సెస్ బిల్లు, హెల్త్ సెక్యూరిటీ నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్ 2025 కు పార్లమెంటు ఆమోదం తెలిపింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోటిలో నవంబర్ 26న పల్లె పండుగ 2.0కి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో జల సంరక్షణకు సంబంధించి జల సంచయ్ జన భాగీదారీ కార్యక్రమం అమల్లో ఏపీకి జాతీయ స్థాయిలో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పొందూరు ఖాదీకి అయితే విశేష గుర్తింపు వచ్చిందండి. అదేంటంటే పొందూరు ఖాదీకి భౌగోళిక గుర్తింపు అయితే ఇచ్చారనమాట. వాణిజ్య పరిశ్రమల శాఖ పరిధిలోని భౌగోళిక సూచికల రిజిస్ట్రీ డిసెంబర్ 12న అధికారిక పత్రాన్ని జారీ చేసింది. ఈ పొందూరు ఖాదీ అనేది శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలోని పరిశ్రమ. ఓకే, నెక్స్ట్, నీతి ఆయోగ్ అమలు చేస్తున్న ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమంలో వైఎస్ఆర్ కడప జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. వ్యవసాయ రంగ పనితీరు సూచికల్లో పశ్చిమ గోదావరి జిల్లా 89 స్కోర్తో అగ్రస్థానంలో నిలిచింది. విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులకు ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకంని అమలు చేస్తున్నారు. అసలు ఈ ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం ఎందుకు అంటే 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వాళ్ళ కోసం. ఇందులో ఈ బీమా పొందిన వారు ఏంటంటే విదేశాల్లో ప్రమాదవశాత్తు మరణించిన, శాశ్వత అంగవైకల్యం కలిగిన 10 లక్షల పరిహారం ఇచ్చే పథకమే ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం. విశాఖపట్నంలోని కాపులుప్పాడలో ప్రముఖ ఐటీ సంస్థ అయిన కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ తన కొత్త క్యాంపస్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు డిసెంబర్ 12న శంకుస్థాపన చేశారు. ప్రపంచంలోనే ఏకైక ఫోరెన్సిక్ విశ్వవిద్యాలయమైన గుజరాత్లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తన క్యాంపస్ ని ఏర్పాటు చేయనుంది. శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకల్లో పుట్టపర్తి హిల్వ్యూ స్టేడియంలో నవంబర్ 19న పిఎం గారు 100 మంది రైతులకి గిర్ ఆవులను, 20,000 మంది బాలికలకి సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పారు. ఈ సత్యసాయి సేవల స్మారకంగా 100 రూపాయల నాణాన్ని, 4 తపాలా బిళ్ళ పోస్ట్ స్టాంపును పిఎం గారు ఆవిష్కరించారు నవంబర్ 19న. ఓకే, శత జయంతి వేడుకల్లో. నెక్స్ట్, హర్యానాలోని కురుక్షేత్రలో సిక్కుల 9వ గురువైన తేజ్ బహదూర్ పేరిట నవంబర్ 25న ప్రత్యేక నాణాన్ని, పోస్టల్ స్టాంప్ ని ఆవిష్కరించారు. అసలు ఎవరి తేజ్ బహదూర్ అంటే సిక్కుల 9వ గురువు అనమాట. హర్యానాలో ఈయన పేరిట స్టాంపు, ప్రత్యేక నాణ్యం అయితే ఆవిష్కరించారు. అయితే నవంబర్ 25 అనేది 350వ బలిదాన దినం అనమాట బహదూర్ గారికి. జిఐ ట్యాగ్ పొందినవి ఏంటంటే బీహార్లో తయారయ్యే సిలావ్ కాజా, పశ్చిమ బంగాల్లోని డార్జిలింగ్ లోని నారింజకి జిఐ ట్యాగ్ అయితే వచ్చింది. మధ్యప్రదేశ్లోని టీచర్ గారు సైకిల్ ఆఫ్ గ్రోత్ అనే ఫార్ములాని క్రియేట్ చేశారు. ఆ ఫార్ములాకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు అయితే వచ్చింది. ప్రపంచంలోని అత్యధిక ఎత్తులో నిర్మించిన యుద్ధ స్మారకాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు డిసెంబర్ 7న ఆవిష్కరించారు. ఇది లద్దాఖ్ లోని షోక్ దౌలత్ బేగ్ ఓల్డీ మార్గంలో 120 కిలోమీటర్ల పోస్టు వద్ద దీన్ని నిర్మించారు. దీనిని గల్వాన్ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన భారత వీరుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేశారు.
మహారాష్ట్ర పూణే జిల్లాలోని జలీందర్ నగర్ పాఠశాల P4 ప్రకటించిన ప్రపంచంలోనే 10 అత్యుత్తమ స్కూళ్లలో ఒకటిగా నిలిచింది. మహారాష్ట్ర పూణేలోని జలీందర్ నగర్ పాఠశాల. అమెరికాకు భారతదేశం తొలిసారిగా విమాన ఇంధనాన్ని ఎగుమతి చేసింది. ATF విమాన ఇంధనాన్ని ప్రత్యేక ఓడ ద్వారా అక్టోబర్ 28 నుంచి 29 తేదీల్లో జూన్ నగర్ ఓడరేవు నుంచి పంపించింది. డిసెంబర్ ప్రారంభంలో ఈ ఓడ లాస్ ఏంజల్స్ కి చేరే అవకాశం అయితే ఉంది. సో మన భారతదేశం తొలిసారిగా అమెరికాకి విమాన ఇంధనాన్ని ఎగుమతి చేసింది. అది స్పెషల్ అన్నమాట. నెక్స్ట్, కృత్రిమ మేధ సాంకేతిక అభివృద్ధి వినియోగంలో అంతర్జాతీయంగా భారత్ 3వ స్థానంలో ఉందని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ 2025 గ్లోబల్ AI వైబ్రెన్సీ టూల్ నివేదిక వెల్లడించింది. భారత్ ఎందులో ఏ స్థానంలో ఉందంటే 3వ స్థానంలో ఉంది. ఓకే, మేధో మదన సంస్థ స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డిసెంబర్ 1న ప్రపంచంలోనే టాప్ 100 ఆయుధ కంపెనీల జాబితాని విడుదల చేసింది. అందులో ఆ 100లో మన ఇండియాకి సంబంధించి 3 కంపెనీలు ఉన్నాయంట. అవేంటంటే 44th ప్లేస్ లో, అంటే 100 కదా, అందులో 44th ప్లేస్ లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, 58th ప్లేస్ లో భారత్ ఎలక్ట్రానిక్స్, 91th ప్లేస్ లో మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్. ఈ 3 కంపెనీలు అయితే అందులో చోటు సంపాదించుకున్నాయి. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ఆధారిత మెడికల్ రోబోని కోల్కతా శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఈ మెడికల్ రోబోని మెడ్బోట్ గా పిలుస్తున్నారు. ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో బాలల స్థితిగతులు 2025 పేరుతో యునిసెఫ్ నవంబర్ 20న నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం భారత్లో ఉన్న పిల్లల్లో దాదాపు సగం మంది విద్య, వైద్యం, ఇల్లు, పోషకాహారం, రక్షిత నీరు, పారిశుద్ధ్యం వంటి 6 తప్పనిసరి సేవల్లో కనీసం ఒకదాన్ని పొందలేకపోతున్నారని అందులో పేర్కొంది. మహారాష్ట్రలోని పూణేలో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ కేంద్రం పూణే పరిశోధకుల కొత్త పాలపుంతని కనుగొన్నారు. దానిని అలకనంద అని పేరు పెట్టారు. సో కొత్త పాలపుంత గెలాక్సీని కనుగొన్నారు. దానికి పేరేం పెట్టారంటే అలకనంద. ఎవరంటే మహారాష్ట్రలోని పూణేలో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ కేంద్రంలో ఉన్న పూణే పరిశోధకులు కనిపెట్టారు. యుద్ధ విమానాల నుంచి పైలట్ సురక్షితంగా తప్పించుకునే ఎస్కేప్ వ్యవస్థకి సంబంధించి హై స్పీడ్ రాకెట్ స్లైడ్ పరీక్షని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షని చండీగఢ్లోని టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో ఉన్న రైల్ ట్రాక్ రాకెట్ స్లెడ్ ఫెసిలిటీలో గంటకి 800 కిలోమీటర్ల వేగంతో నిర్వహించినట్టు రక్షణ శాఖ డిసెంబర్ 2న తెలిపింది. ఉబర్ టెక్నాలజీస్ అబుదాబిలో డ్రైవర్ రహిత రోబో టాక్సీ సేవలని ప్రవేశపెట్టింది. అమెరికాకి వెలుపల ఫస్ట్ రోబో టాక్సీ తీసుకువస్తున్న నగరం ఏది అంటే అబుదాబి అన్నమాట. ఓకే, డ్రైవర్ రహిత రోబో టాక్సీల్ని ప్రవేశపెట్టింది. పెద్దపేగు క్యాన్సర్ కి ఔషధం పిప్పళ్ళు, లాంగ్ పెప్పర్ అని రూర్కెల శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రపంచంలో బర్డ్ ఫ్లూకి చెందిన H5N5 తొలిసారి మానవుడికి సోకిందనమాట. అది ఇంతవరకు కూడా మానవులకి రాలేదు, ఫస్ట్ టైం వచ్చింది. ప్రపంచంలోనే తొలిసారిగా డెంగ్యూ నియంత్రణకి సింగిల్ డోస్ టీకాకు బ్రెజిల్ ఆరోగ్య నియంత్రణ సంస్థ అన్నిసా నవంబర్ 26న ఆమోదం తెలిపింది. ఈ వ్యాక్సిన్ పేరు ఏంటి అంటే బొటటన్ డివి. దేనికోసం అంటే డెంగ్యూ కోసం. దేశంలోనే మొదటి యాంటీ డ్రోన్ గస్తీ వాహనం ఇంద్రజాల్ రేంజర్ను హైదరాబాద్లోని రాయదుర్గం టీ హబ్లో నవంబర్ 26న భారత ఆర్మీ విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ దేవేంద్ర ఇంద్రజాల్ సంస్థ వ్యవస్థాపకుడు కిరణ్ రాజ్తో కలిసి ఆవిష్కరించారు ఇంద్రజాల్ రేంజర్ను. ఓకే, మహిళల్లో గర్భధారణకు అంకురార్పణ చేసే అత్యంత మౌలికమైన జెనెటిక్ స్విచ్ జన్యుమేటని భారత శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అయితే దీని ద్వారా పిండం గర్భాశయ ద్వారంలోకి సజావుగా చేరేందుకు ఈ జెనెటిక్ స్విచ్ అనేది వీలు కల్పిస్తుందని చెప్పారు. ఓడరేవుల కోసం దేశంలో మొదటి నౌకా ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థని IIT మద్రాస్ పరిశోధకులు అభివృద్ధి చేశారు.
ఈ వ్యవస్థను ఇప్పటికే కేరళలోని విజింజం ఇంటర్నేషనల్ సీపోర్ట్ లిమిటెడ్ లో అమలు చేశారు. ఓకే, సమాచార ప్రధాన కమిషనర్ గా రాజ్ కుమార్ గోయల్ ని డిసెంబర్ 15న ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఆయనతో ప్రమాణం చేయించారు. సమాచార ప్రధాన కమిషనర్ గా ఎవరితో ప్రమాణం చేయించారంటే రాజ్ కుమార్ గోయల్. ఎప్పుడంటే డిసెంబర్ 15. ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఆయనతో ప్రమాణం చేయించారు. 56వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2025 వేడుకలు నవంబర్ 20 నుంచి 28వ తేదీ వరకు గోవా రాజధాని పనాజీలోని డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో జరిగాయి. ఈ వేదికలో బాలకృష్ణ, రజనీకాంత్ కూడా సన్మానం జరిగింది. ఓకే, గోవా రాజధాని పనాజీలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో జరిగాయి 56వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్. ఈ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా స్కిన్ ఆఫ్ యూత్, ఉత్తమ దర్శకుడిగా సంతోష్ దవాకర్, ఉత్తమ నటుడిగా ఉబేమా రియోస్, ఉత్తమ నటిగా జారా సోఫ్జా ఓస్తాన్ నిలిచారు. సో ఉత్తమ చిత్రానికి గోల్డెన్ పీకాక్ ఇస్తారు, దర్శకుడికి, నటుడికి, నటికి పీకాక్లు ఇస్తారు, సిల్వర్ పీకాక్లు ఇస్తారు. ఓకే, వంతారా పేరిట వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్న అనంత్ అంబానీ గారికి అమెరికాకు చెందిన గ్లోబల్ హ్యూమన్ సొసైటీ గ్లోబల్ హ్యూమనిటేరియన్ అవార్డుని ప్రదానం చేసింది. అనంత్ అంబానీ గారు ఏ పేరిట వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారంటే వంతారా. తమిళనాడు అధికారిని సుప్రియాకు ఐరాస ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ 2025 అవార్డుని ఇచ్చింది. చెస్ ప్రపంచ కప్ లో విజేతగా జవోకర్ సిందరోప్ నిలిచారు. ప్రపంచ బాక్సింగ్ కప్ 2025 ఫైనల్స్ టోర్నీలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. నవంబర్ 20న యూపీలోని గ్రేటర్ నోయిడాలో ముగిసిన ఈ టోర్నీలో ఇండియా 20 పతకాలు సాధించి అగ్రస్థానంలో ఉంది. సో ఇదండి మీకు నవంబర్లో మిస్ అయినవి. డిసెంబర్ 1 to 20కి సంబంధించిన కరెంట్ అఫైర్ అంతా కూడా నేను మీకు ఒకే వీడియోలో అందించడం జరిగింది. సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు 3 months టోటల్ కరెంట్ అఫైర్ కూడా నేను అందివ్వడం జరిగింది. సో ఇదన్నమాట. అండ్ మీకు ఈ 3 months తాలూకా కరెంట్ అఫైర్ కావాలంటే 9494163477కి పే చేసి తీసుకోండి. థ్యాంక్ యూ.